ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు. మీకు అదృష్ట యోగం పట్టబోతోంది. జరగబోయేది ఇదే. అసలు కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతూ ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పవచ్చండి. కర్కాటక రాశి జీవితానికి ఈ ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పాలి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఈ వారం కాలం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనోబలంతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చంచలత్వానికి అవకాశం ఇవ్వకండి. ఆత్మీయులు, మిత్రుల సూచనలు మీకు దారి చూపుతాయి. అనుమానాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఖర్చులపైన నియంత్రణ అవసరం. వ్యాపారంలో కూడా జాగ్రత్త అవసరం. నవగ్రహ స్తోత్రం చదవడం మీకు ఎంతగానో మేలును కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే చూసేద్దామండి. కర్కాటక రాశి వారికి వృత్తి మరియు వ్యాపార విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి 3 వారాలు వ్యాపార భాగస్వామ్యాలకు చాలా బాగుంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు మీకు ఒప్పందాల విషయంలో ఆధిక్యాన్ని ఇస్తాడు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే వేగవంతమైన వృద్ధిని కూడా ఆశించవచ్చు. అయితే సూర్యుడు కూడా 7వ ఇంట్లోనే ఉండడం వలన భాగస్వామ్యులతోనూ లేదా కస్టమర్లతో కూడా హానికి పోకుండా ఉండడం మంచిది. నెల గడిచే కొద్దీ కూడా గ్రహాలు 8వ ఇంట్లోకి మారుతున్నందున కొద్ది కార్యాలయంలో రాజకీయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన పనులలో ఆటంకాలు అయితే ఏర్పడవచ్చు. అయితే పరిశోధన, ఇన్సూరెన్స్, ఆడిటింగ్ లేదా జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారికి సమయం చాలా బాగుంటుంది. కొత్త విషయాలను లోతుగా అన్వేషించడంలో మీరు విజయం సాధిస్తారు. ఇతరులు ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడమే మీకు మేలు. ఆర్థిక పరంగా ఇది ఒక సవాలుతో కూడినటువంటి మాసము. ధనస్థానంలో కేతు ఉండడం వలన పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు వలన ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. మీ చేతిలో అన్ని డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కానీ 8వ ఇల్లు బలంగా ఉన్నందున ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా పన్నుల వాపసు ద్వారా కూడా డబ్బు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంచనాలు తలక్రిందులు కావచ్చు. ముఖ్యంగా ఈ నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు. ఆరోగ్యం విషయంలో మీరు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ స్థానం దీర్ఘకాలిక వ్యాధులు మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహు, బుధ, శుక్రులు ఇక్కడే ఉండడం వలన ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. ఫిబ్రవరి 23న కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించిన రాహువుతో కలిసి అంగారక యోగాన్ని కలిగిస్తాడు. ఇది ప్రమాదాలు, గాయాలు లేదా ఆకస్మిక శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా సరే అనారోగ్య సూచన కనిపిస్తే వెంటనే
వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సంబంధ బాంధవ్యాల్లో తీవ్రత అనేది ఉంటుంది. నెల మధ్య వరకు సూర్యుడు మరియు కుజుడు ఎడవింట్లు ఉండడం వలన దాంపత్య జీవితంలో ఘర్షణలు అయితే రావచ్చు. మీ యొక్క భాగస్వామి మీపైన అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ప్రశాంతంగా ఉండడం ద్వారానే ఈ గొడవలను మీరు నివారించవచ్చు. గ్రహాలన్నీ 8వ ఇంట్లోకి మారాక అత్తమామలతో లేదా తోటి కోడళ్ళు వదినలతో ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు అండగా నిలబడితే మీ బంధం మరింతగా బలపడుతుంది. మాట తూలడం వలన కుటుంబంలో గొడవలు పెరగవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. పరీక్షల విషయంలో తెలియని భయం లేదా ఆందోళన కూడా కలగవచ్చు. అయితే పిహెచ్డి, రీసెర్చ్, సైకాలజీ లేదా వైద్య విద్య అభ్యసించే వారికి మాత్రం అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో మీ యొక్క మేధస్సు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీరు సఫలమవుతారు. కాలేజీ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీరు చేయాల్సిన వైదిక పరిహారాలు ఏమిటి చూసేద్దాం. అష్టమస్థాన దోషాలను తగ్గించుకోవడానికి మరియు ఆరోగ్యం కోసం ఈ పరిహారాలు అనేవి తప్పకుండా మీరు పాటించాలి. అష్టమరాహు కారణంగా కలిగే సమస్యలను తగ్గించడానికి దుర్గాదేవిని పూజించండి. ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన మీకు రక్షణ లభిస్తుంది. ఆరోగ్యం కోసం ప్రతిరోజు 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 13 తర్వాత ఇది చాలా అవసరం. శనివారం రోజున పేదలకు దుప్పట్లు లేదా నలుపు రంగు దుస్తులు దానం చేయండి. ఇది శని మరియు రాహుల శాంతికి తోడ్పడుతుంది. ఇది ఒక ముఖ్యమైన పరిహారము. వాహనంలో గణపతి విగ్రహాన్ని ఉంచండి మరియు ఫిబ్రవరి 23 తర్వాత వేగంగా వాహనాన్ని నడపకండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగినా కూడా ఈ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసొస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరి, ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. చూస్తారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.